బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. తొండంగి మండలం గోపాలపట్నంలో మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ సమక్షంలో గోపాలపట్నం గ్రామంలో మాజీ సర్పంచ్ కటకం ఈశ్వరరావు, పెదపాటి రమేష్, ఓండ్రాసు రాంబాబు ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ అభ్యర్థి సునీల్ పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు మంత్రి రాజా, ఎంపీ అభ్యర్థి సునీల్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి రాజా, ఎంపీ అభ్యర్థి సునీల్ పర్యటనకు ప్రజల బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులిచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి జగనన్న సర్కార్ ఎంతగానో పాటుపడిందన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం మేలు చేసిందని, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నే ముఖ్యమంత్రిగా కొనసాగాలని మంత్రి రాజా వివరించారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్ మాట్లాడుతూ సంక్షేమ రాజ్య స్థాపన జగనన్నతోనే సాధ్యపడుతుందన్నారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గల 400 గ్రామాలను దత్తత తీసుకుని ప్రతి గ్రామంలోనూ ₹1 కోటి నిధులతో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెండు ఓట్లు ఇస్తారు, 2 ఫ్యాన్ కి అమ్మా. 2 ఓట్లు ఇస్తారు, 2 ఫ్యాన్ కి. అమ్మ నమస్తే అమ్మా. అన్న నమస్తే తమ్ముడు. ఫ్యాన్ 2 ఓట్లు ఇస్తారు, 2 ఫ్యాన్ కి. ఒకటి సునీల్ గారికి, ఎంపీ గారికి, ఒకటి నాకు. సర్పంచ్ గారు అందరికీ చెప్పండి మీరు.